ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాలన కొనసాగించిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యేకమైన దృష్టిని ఏపీ మీద కేంద్రీకరించింది. రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా పర్యాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పే విధంగా పలు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172 కోట్లు కేటాయించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వరుస శుభవార్తలు చెప్తున్న మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనించేందుకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తేల్చి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటును అందించే పథకమైన శాసకీ పథకంలో భాగంగా 172 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించింది. ఒక్కో రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు చొప్పున మొత్తం 9 రాష్ట్రాలకి పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిధులు కేటాయించిన కేంద్రం తొలి విడతగా 113 కోట్లను కేంద్రం విడుదల చేసింది. శాసకీ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు పోటీ పడగా 8 రాష్ట్రాలు మధ్యలోనే పోటీ నుంచి వెనక్కి తప్పుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో 11 రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున 9 రాష్ట్రాలకి 2 చొప్పున ప్రాజెక్టులను కేంద్రం నిధులు ఇచ్చింది. అందులో ఏపీ కూడా ఉండడం ముఖ్యమైన విషయం. శాసకీ పథకంలో భాగంగా ఏపీకి అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులు అంగీకరించింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల మీద మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ 2 ప్రాజెక్టులకి త్వరలోనే టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించేలాగా నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కృషి కారణంగానే శాసకీయ పథకంలో ఏపీకి ప్రాధాన్యత దక్కిందని ఆయన అన్నారు. ఇక తాము ప్రతిపాదించిన సూర్యలంక బీచ్ను మరో పథకంలో అభివృద్ధి చేసుకుంటామని కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన తెలియజేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే అందులోని పార్టీలకు మద్దతుగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా రూటు మార్చారు. కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలతో మొదలుపెట్టి ఒక్కో అంశంలో ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న షర్మిల రీసెంట్‌గా చంద్రబాబు మీద మరో అంశం మీద లేఖ రాశారు. ఇందులో జగన్ చేసుకున్నటువంటి సౌర విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని లేఖలో చంద్రబాబు షర్మిలను కోరారు. అక్రమ డీల్‌తో 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడేటువంటి భారం 1,50,000 కోట్లకు కాబట్టి వెంటనే ఈ డీల్‌ను రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి 1,750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్ ప్రభుత్వమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విద్యుత్ కొనుగోలు విషయంలో లంచాలు తీసుకున్నట్టు ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి దర్యాప్తు సంస్థలు నిరూపించాయని, స్కీమ్‌ల కోసం స్కామ్‌లు పాల్పడినటువంటి ఆధారాలు సైతం చూపించాయని షర్మిల వ్యాఖ్యానించారు. అదానికి చెందినటువంటి గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ద్వారా స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకో 1,750 కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్టు అమెరికా కోర్టు తీవ్ర అభియోగాలు మోపారని గుర్తు చేశారు. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు ప్రపంచవ్యాప్తంగా తీశారని షర్మిల ఆరోపించారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని తెలిపారు. అదానీ, జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా ఏపీసీసీ భావిస్తోందని ఆమె తెలుపుకొచ్చారు.